ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bలో మీరు 75/75 తెచ్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అండ్ మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు కూడా 75/75 తెచ్చుకొని ట్రై చేస్తారు. అండ్ ఫస్ట్ 2B విషయానికి వచ్చేస్తే ఇక్కడ 75 మార్క్స్ ఉంటాయి. మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్, పార్ట్ బిలో 4 మార్క్ క్వశ్చన్స్, పార్ట్ సిలో 7 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టాప్ టు ఫ్రంట్ అంటే బ్యాక్ టు ఫ్రంట్ రావాలా. ఎందుకంటే 7 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ ఇలా రాయండి ఎగ్జామ్ రాసేటప్పుడు. ఎందుకంటే 2 మార్క్ క్వశ్చన్స్లో డెఫినెట్గా మిస్టేక్స్ జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు పర్ఫెక్ట్ అయితే ఒకవేళ రాయండి, మీకు 10 క్వశ్చన్లు వస్తాయంటే 2 మార్క్స్ రాయండి. లేదా ఒక్క క్వశ్చన్ రాకపోయినా బ్యాక్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇంప్రెషన్ ఇంపార్టెంట్. క్వశ్చన్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఇంప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఫస్ట్ 7 మార్క్స్ విషయానికి వచ్చేస్తే పార్ట్ సిలో మొత్తం 7 క్వశ్చన్లు వస్తాయి. మీరు దాంట్లో 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. ఆ 5 ఈజీ చాప్టర్స్ ఏంటో నేను చెప్తా. ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుందో ఆ ఏ చాప్టర్లో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సర్కిల్స్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. అవి డెడ్ ఈజీగా ఉంటాయి. లైక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీరు మ్యాట్రిసెస్ రాసింటారు కదా, అంతకంటే ఈజీగా ఉంటుంది సర్కిల్స్. 2 క్వశ్చన్స్ మొత్తం నాకు తెలిసి 8 or 7 ఉంటాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 4 మెథడ్స్ ఉంటాయి. ఆ 8 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు 14 మార్క్స్ పక్కా. ఆ తర్వాత పారాబోలాలో జస్ట్ 3 2 3 ఉంటాయి అంతే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు దాంట్లో ఒకటి వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. మీరు ఆడికి 3 క్వశ్చన్స్ రాయచ్చు. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ కూడా చాలా ఈజీ, దాంతో 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు 14 మార్క్స్ ఇక్కడ అంటే 5 క్వశ్చన్స్ ఇక్కడే అయిపోయాయి. అంతే కదా బ్రో, నాకు చాలు 5 క్వశ్చన్స్ అని అనుకోకండి ఎప్పుడైనా. చాయిస్ మాత్రం పక్కా రాయండి. డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో ఒక క్వశ్చన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఒక క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్లు కూడా నేర్చుకొని పోండి. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుకు పెట్టుకోండి, మీరు ఒకవేళ ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ రాస్తున్నప్పుడు దాంట్లో చాయిస్ ఉండదు. ఇక్కడ చాయిస్ ఉంది, ఎందుకు నువ్వు పోగొట్టుకుంటున్నావు? 7 మార్క్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ నువ్వు రాస్తావు, సర్కిల్స్ రాస్తున్నావు అనుకో. సపోజ్ ఏదైనా వాల్యూ మిస్ ఆన్సర్ రాంగ్ అయింది, అప్పుడు నీకు వాడు 7 మార్క్స్ వేయాల్సింది 4 మార్క్స్ వేసాడు. అదే నువ్వు డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేదా డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో 2 చాయిస్ రాసావు అనుకో, అక్కడ 7 మార్క్స్ పడ్డాయి అనుకో క్వశ్చన్కి. ఆ క్వశ్చన్ ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ మార్క్ క్వశ్చన్ కదా, అదే కన్సిడర్ చేస్తాడు. అప్పుడు నీకు 35/35 రానికి ఛాన్స్ ఉంటాయి. ఛాన్స్ ఏంది భయ, పక్కా 35 వస్తుంది. అప్పుడు మీకు 75/75 రానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అందుకనే ఎప్పుడు చాయిస్ అనేది నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, చాయిస్ అనేది డెఫినెట్గా రాయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ప్రతి చాప్టర్ నుంచి ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గో త్రూ ఇట్ అండ్ లర్న్. ప్రతి ఒక్కటి చదవండి, ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక క్వశ్చన్ చూస్తానే, ఎందుకంటే ఇంటర్మీడియట్లో క్వశ్చన్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయి. వాల్యూస్ కూడా మార్చరు. ఐఐటీలో లాగా ఇంటర్మీడియట్లో ఆ క్వశ్చన్ ఎలా ఉండిద్దో ఎగ్జామ్లో కూడా అలాగే ఉండిద్ది. మన మెటీరియల్ క్వశ్చన్ ఎలా ఉండిద్దో ఎగ్జామ్లో కూడా అలాగే ఉండిద్ది. కాబట్టి ఆ క్వశ్చన్ చూస్తానే మనకు ఆన్సర్ వచ్చింది. ఒకవేళ మనం ప్రాసెస్ మర్చిపోయినా, ప్రాసెస్ ఏదో చేసుకుంటూ పోయినా, ఒక మధ్యలో మిస్టేక్స్ అయినా లాస్ట్లో ఆన్సర్ కరెక్ట్ చేసి బాక్స్ వేయండి, హైలైట్ చేయండి దాన్ని. అప్పుడు మీకు వాడు ఒకవేళ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఆన్సర్ కరెక్ట్గా ఉంది కాబట్టి మీకు 7 మార్క్స్ పడతాయి. ఫార్ములాస్ కూడా రాసేటప్పుడు పక్కన హైలైట్ చేయండి. అప్పుడు ఇంప్రెషన్ వచ్చింది క్వశ్చన్ పేపర్ కరెక్షన్లో. ఆ తర్వాత 4 మార్క్స్ విషయానికి వచ్చేస్తే 4 మార్క్స్ మొత్తం 7 ఉంటాయి. మీరు దాంట్లో 5 రాయాలా. 5 ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ కాబట్టి మొత్తం 20 మార్క్స్. ఈ పార్ట్లో ఎలిప్స్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. అవి చాలా డెడ్ ఈజీ. ఆ తర్వాత సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, అవి కూడా ఈజీ. ఆ తర్వాత డిఫైనైట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, దాంట్లో నుంచి ఒకటి వస్తుంది. సర్కిల్స్లో ఒకటి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఒకటి, డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో ఒకటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒకటి, ఎలిప్స్లో 2, హైపర్బోలాలో 1. మొత్తం 7 క్వశ్చన్లు. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు మీకు ఒకవేళ చూసింటే చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. 2A అండ్ మ్యాథ్స్ 1A ఈ వీడియోలన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. 1B కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడండి. నేను చెప్పింది ఆ వీడియోలో 4 మార్క్స్ అనేది ఇంటర్మీడియట్లో టఫ్ కాదు. ప్రతి ఒక్క 4 మార్క్స్ మనకు అటెంప్ట్ చేయలాగే ఉంటుంది. ప్రతి ఒక్క 4 మార్క్స్ మనం అటెంప్ట్ చేయగలము, చేయొచ్చు కూడా, ఈజీగానే ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్లో 4 నుంచి 5 క్వశ్చన్స్ లేదా 6, 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి నేర్చుకోండి. మొత్తం 7కి 7 మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇది నా హామీ, పక్క గుర్తుపెట్టుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో క్వశ్చన్స్ ఇస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక్కొక్క చాప్టర్ నుంచి 5 to 7 ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. 4 మార్క్ క్వశ్చన్స్లో మీరు ఎప్పుడైనా మేము ఆల్రెడీ 7 మార్క్స్ గురించి చెప్పేటప్పుడు చెప్పా, చాయిస్ అనేది నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ కూడా అంతే, చాయిస్ అనేది నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ బై మిస్టేక్ అయినా ఒక దాంట్లో కవర్ అవుతుంది, అది మీకు ప్లస్ పాయింట్. ఆ తర్వాత పార్ట్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇక్కడ 10 క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ చాయిస్ అనేది ఏమి ఉండదు.
ప్రతి ఒక్క క్వశ్చన్కు 2 మార్క్స్ ప్రొవైడ్ చేస్తారు. 10 × 2 20 మార్క్స్. ఇక్కడ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయంటే సర్కిల్స్ నుంచి 2, డిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి 2, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి 2, మొత్తం 6 క్వశ్చన్లు. ఆ తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 1, హైపర్బోలా నుంచి 1, పారాబోలా నుంచి 1, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి 1. దీంట్లో 4 వస్తాయి మొత్తం. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పింటా 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ అనేటివి ఉండవు. ఒకవేళ ఇంపార్టెంట్ అనేవి మీరు చదువుకోకపోయినా అప్పుడు మీరు 10కు 10 అటెంప్ట్ చేయలేరు. ఎందుకంటే ప్రతి ఇయర్ 2 క్వశ్చన్స్లో మారుస్తారు పక్కా. నువ్వు చూసుకో లాస్ట్ ప్రీవియస్ ఇయర్, నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోవాలంటే. ప్రతి ఇయర్ 2 క్వశ్చన్స్ డిఫరెంట్స్గా వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మీ మెటీరియల్ నుంచో లేదా బేబీ బుల్లెట్ బుక్స్ నుంచో రావు. ఇవి మాత్రం ఎక్కడి నుంచి వస్తాయంటే టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. ఆ 2 క్వశ్చన్స్ మీకు 16 మార్కులు వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి ఆ 2 మార్క్స్ పోతే మీకు అప్పుడు 75 వస్తాయి. 75 అవుట్ ఆఫ్ 75 రావదు కదా. ఆ 75 అవుట్ ఆఫ్ 75 రావాలంటే టెక్స్ట్ బుక్ ప్రిఫరెన్స్. టెక్స్ట్ బుక్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆ చాప్టర్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ చాప్టర్ వెయిటేజ్ ఉన్న ప్రతి చాప్టర్ టెక్స్ట్ బుక్లో 2 మార్క్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు 75 అవుట్ ఆఫ్ 75 వస్తాయి. మేము మరీ చెప్తున్నాం, డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్ టెక్స్ట్ బుక్ 2 మార్క్స్ క్వశ్చన్స్. మీరు లేదు బ్రో నేను మెటీరియల్లోనే చేస్తా, బేబీ బుల్లెట్లో ఉండే క్వశ్చన్లు మాత్రమే చదువుతా అంటే మీకు రావు 75 అవుట్ ఆఫ్ 75. 75 అవుట్ ఆఫ్ 75 రావాలంటే మిస్టేక్స్ ఏవే చేయవద్దు, చాయిస్ రాయాలా, టెక్స్ట్ బుక్ చదవాలా. ఇవి ఇంపార్టెంట్, ఓకేనా? అండ్ ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ పేపర్ నేను కింద లింక్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్. పదే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా మీకు 28 days ఉంది ఎగ్జామ్స్కి, అందుకనే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎవరైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.